జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడని పూర్తి స్థాయి నమ్మకం నాకు. ఎందుకు జగన్ గారు గెలుస్తారు? ఎందుకంటే బ్రదర్ మ్యాటర్ ఏంటంటే సీరియస్గా చెప్తున్నా, జాతకమేనండి. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి 4.5 సంవత్సరాలు అవుతుంది. మా అయితే ఇంకో 2 సంవత్సరాలు 5 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంటాడు. వచ్చిన దగ్గర నుంచి పేదలకు మాత్రం ప్రత్యేకంగా సంక్షేమ పథకాలు మాత్రం ప్రతి ఇంటికి కూడా పంపిస్తూ ఉన్నాడు. ప్రతి ఇంటికి కూడా ఆన్లైన్ ఇంట్లోనే జరిగిపోతుంది. ఆన్లైన్ కూడా ఒకప్పుడులా కష్టపడి ఒక లంచం ఇచ్చి బ్రతికేటువంటి పరిస్థితి ఈరోజు ఏపీలో అయితే లేదు. ఆ రకంగా చూసుకుంటే పేదరికం నిర్మూలన అనేది అంటారు కదా, పేదరిక నిర్మూలన అనేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అయితే జరిగింది. సో దానికోసం ఆయన నిజాయితీగా నేను ఇది చేశాను, నేను పలానా ఇంటికి నేను ప్రతి ఇంటికి న్యాయం చేశాను, మీకు న్యాయం జరిగితేనే నాకు ఓటేయండి అని చెప్పేసి కాళ్ళు ఎగరేసి సింగిల్గా నేను పోటీ చేస్తానని చెప్పేసి అంటున్నాడు. వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంతమందిని టీడీపీ వాళ్ళు కొన్నా జనసేన వాళ్ళు కొన్నా సీరియస్గా ఆయన చెప్పేది ఏంటంటే నేను సింగిల్గా పోటీ చేస్తాను, మీకు నమ్మకంటే ఓటేయండి లేకపోతే వద్దమ్మా అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. ఇంత నిజాయితీ పరుడికి ఓటేయకుండా ఎవరికో మేము 3-4 పొత్తులు పెట్టుకుంటాము, కుటుంబాల్లో కలహాలు రేపుతాము, గొడవలు పెడతాము, రాజకీయాన్ని కుటుంబాన్ని కూడా రాజకీయం చేస్తామని చెప్పేసి కొంతమంది ఈ వుల్ఫ్స్ ఎవరైతే ఉన్నారో ఈ తోడేళ్ళు అలాంటి వాటిలో ప్రజలు నమ్మరని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. అలా అని చెప్పేసి నేను వైఎస్ఆర్సీపీకి అత్యంత ఇప్పుడు ఏమంటున్నారంటే ఒక సరి అయిన హైదరాబాద్ లాంటి రాజధాని కట్టలేకపోతున్నాడు, అసలు రాజధానిని ఎంచుకోవడమే నాకు తెలియడం లేదు, ఇలాంటి ఆయనను గెలిపించుడు ఎందుకని అంటున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఏం కట్టేశారు? ఆంధ్రప్రదేశ్లో రాజధాని ఏం కట్టేశారు? అమరావతి చేశాడు కదా. అమరావతి ఏం చేశారు? మీరు వెళ్ళి చూసారా? అమరావతిలో సగం కట్టేసిన గోడలు ఉన్నాయి. ఆయన నిజంగా 5 సంవత్సరాలు ఛాన్సెస్ కట్టేస్తుండే కదా. 5 సంవత్సరాలు ఛాన్స్ ఇస్తా, మరి ఈయన కూడా 5 సంవత్సరాలు ఛాన్స్ ఇవ్వాలి కదా. ఈ ఛాన్స్ ఇచ్చినా సరే కానీ అమరావతిని కానీ ఇంకా అభివృద్ధి అది కూడా నేను చెప్తానండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అభివృద్ధి అనేది జరిగింది. కానీ ఏ పేదోడికి కూడా సరైన పథకం అందింది. ఈ జన్మభూమి కమిటీలు అవి వేసేవారు. ఏ ఒక్క నిరుపేద కుటుంబానికి కూడా మేము ఇది బాగుపడ్డాం, మాకు సొంతంగా ఇల్లు, ఎన్టీఆర్ కాలంలో ఎన్టీఆర్ ఇల్లు ఇచ్చారు, ఇందిరమ్మ వచ్చినప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఏ ఒక్క ఇంటికి ఇల్లు అన్నా శాంక్షన్ అయిందా? పథకాలు ఏమన్నా సరైనవి వచ్చినాయా? ఏమీ లేవు. సరైన ఉపాధి కల్పించారా? ఏమీ లేవు. మేము ఎంతసేపు గోడలు కడుతున్నాం, మిద్దులు కడుతున్నాం అన్నారు. కంపెనీ హైదరాబాద్ ఉన్నంతసేపు హైదరాబాద్ని నేను కట్టేశాను అన్నారు. హైదరాబాద్ని ఆయన ఎలా కట్టేశాడు? మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేయలేదా? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రిగా చేశారు కదా. మరి ఆయన ఎందుకు చెప్పుకుంటలేదు హైదరాబాద్ నేను కట్టానని? సరైన రాజధాని ఎందుకు ఎంచుకుంటలేడు జగన్మోహన్ రెడ్డి గారు సరైన రాజధాని ఎన్నుకుపోవడానికి కారణం ఏంటంటే ఈయన ఏదో ఒక ఖచ్చితంగా మంచి ప్లేస్ చూస్ చేసుకుంటున్నాడు. అమరావతిలోనే రాజధాని ప్రారంభిస్తాడండి. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు ఏమంటారు? మరి వైజాగ్ కర్నూలు కూడా అంటున్నారు. వైజాగ్ కర్నూలు మూడు స్టేట్లని కూడా డెవలప్ చేద్దాము అన్న ఆలోచనలో ఆయన ఇప్పటివరకు ఆలోచన చేశారు. ఒక రాజధానిని డెవలప్ చేద్దాం అంటే ఒకే ప్లేస్ని డెవలప్ చేద్దామన్న ఫీలింగ్ అయితే నేను పెట్టుకోలేదు. చంద్రబాబు నాయుడు అమరావతి చుట్టుపక్కల ఎన్నో ఎకరాలు 24,000 ఎకరాలు అనుకుంటా ఐ థింక్. ఎందుకంటే మేము అమరావతిలో కూడా నేను దీక్ష చేపట్టాను. జడా శ్రావణ్ కుమార్ గారు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం, ఆయన మాజీ న్యాయమూర్తి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం 24,000 ఎకరాల పైనే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వాళ్ళ ఎవరైతే బినామీలు ఉన్నారో వాళ్ళ అందుబాటులో ఉంది. రాజధాని అమరావతి అయితేనే కదా వాళ్ళ చేతిలో డబ్బులు వస్తాయి, లేదంటే రావు కదా. అది కూడా మీరు గమనించాలి. ఇప్పుడు సింగిల్గా మరి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు సింగిల్గా పోటీ చేయట్లేదు? మరి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి అనుభవం ఉంది, మరి అనుభవం ఉన్నప్పుడు ఎందుకు పోటీ చేయట్లేదు? వ్యతిరేకత ఓట్లు చేయలేదని. ప్రభుత్వ వ్యతిరేకత ఓట్లు కాకరకాయ కాదు. మ్యాటర్ ఏంటంటే ఈయన చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి, అది కూడా నేను చెప్తున్నాను సింపుల్గా మీకు అర్థం కావడానికి, గాలిపటంలో అంటాడు. అంటే ఇప్పుడున్న 170 సీట్లలో మరి ఈయన మంచి పనులు చేస్తే మరి ఎమ్మెల్యేలను ఎందుకు అంతమందిని చేంజ్ చేసుడు? ఎవరు? వైసీపీ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక విషయం అయితే క్లియర్గా చెప్పారు. ప్రతి ఇంటికి ప్రతి శాసనసభ్యుడు అంటే ఎమ్మెల్యే ప్రతి ఇంటికి కూడా వెళ్ళాలి, వాళ్ళ కష్టాలు తెలుసు. మారుస్తుండు మరి మంచి పనులు చేస్తే మరి మా శాసనసభ్యులను ఎందుకు మారుస్తుండు? ఎందుకు మార్చకూడదు చెప్పండి? ఎందుకు మార్చకూడదు? ఒక్క రీజన్ చెప్పండి. మార్చచ్చు. పని చేయలేను ప్రతి ఒక్కరిని కూడా తీసేస్తున్నాడు. పని చేసేవాడు ఎవరైతే ఉన్నారో ప్రాధాన్యత ఇచ్చేవాడు వాడికి ఇస్తున్నారు. ఓట్లు వేయరు కదా. అదే కదా అంటున్నాను. పని చేయకపోతే అంటేనా ప్రభుత్వం చేయకపోతే ఇప్పుడు ప్రజలకు అందనట్టే కదా. అదే అంటున్నాను. ప్రభుత్వం ఇక్కడ మరి ఈ అన్ని విషయాల గురించి మరి పని చేయకపోతే ఓట్లు వేయరు కదా అని మీరు అంటున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మరి షర్మిలని మళ్ళీ తీసుకొచ్చి వైసీపీలో కాంగ్రెస్ ప్రభుత్వంలో నిలబెట్టి బీజేపీలో ప్రభుత్వం. ప్రజలు ఏమంటారు అంటే జగన్ గారికి వాళ్ళ సొంత చెల్లెను
కరెక్ట్గా తీసుకోలేకపోతున్నాడు, ఇంకా ప్రజల్ని ఏం పాలిస్తాడు? ప్రబలను పాలించకపోతే ఈరోజు చాలామంది సూసైడ్ చేసుకొని చనిపోయేవారు. ప్రతి కుటుంబానికి కూడా మంచి జరుగుతుంది ఈరోజు మరి ఆంధ్రప్రదేశ్. వాళ్ళ చెల్లెందుకు కాంగ్రెస్లోకి పోయింది, చీఫ్ తీసుకుంది? ఎందుకు వెళ్దన్నా ప్రతి ఒక్కరికి డబ్బు ఆశ ఉంటుంది చూపించాలా. రెండో ఆశ ఏంటంటే పదవాస చూపించాలా. ఆ రెండు ఆశలు జగన్మోహన్ రెడ్డి చూపించలేకపోయాడు. ఎందుకంటే సొంత చెల్లి నా ఆస్తి తర్వాత నాతో పాటు తోడబుట్టావు, నీకు సగం ఉంటుంది అని చెప్పేసి ఆయన ఇప్పటివరకు చూసుకున్నారు. కాకపోతే ఏంటంటే ఇక్కడ వాళ్ళ హస్బెండ్ ఎవరో అనిల్ కుమార్ గారు వాళ్ళ ఫండింగ్స్ రావాలన్నా, వాళ్ళ మిషనరీలు రన్ అవ్వాలన్నా, ఏది రన్ అవ్వాలన్నా వీళ్ళకి కావాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం కావాలి, పైన బీజేపీ ప్రభుత్వం అవసరం లేదు. అవునా కదా? రెండో విషయం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత అనేది వీళ్ళు సృష్టిస్తున్నారు. సృష్టించే టైంలో ఇక్కడ చెల్లి ఏమనుకుంటుంది, ఇంకా జగన్మోహన్ రెడ్డి సీన్ అయిపోయింది, ఇంకా ఏడు లేనిపోయిన ఇరిగేషన్స్ అన్నీ వచ్చేసినాయి, మేము చంద్రబాబు నాయుడు చెప్పినట్టు నేను నడుచుకుంటే నాకు ఏదో పదవి ఇస్తారు, రాజ్యసభ ఇస్తారు, నాకు కర్ణాటక నేను రాజ్యసభ కూడా కన్ఫర్మ్ అయిపోయింది, ఆవిడకి రాజ్యసభ ఇస్తారు. సో కుటుంబాల్లో చుచ్చు పెట్టేసినట్టు అవుతుంది. రేపు పొద్దున్న వైఎస్ ఇప్పుడు ఒక విషయం గమనించాలి మీరు, ప్రతి ఒక్కరికి సీఎం సీట్ మీద ఒక ఉంటుంది, ఆ ప్రేమ ఉంటుంది, ఆ రోగ్ కూడా ఉంటుంది.